అండి అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బాక్స్కి స్వాగతం అండి. ఇవాల్టి మన వీడియోలో మనం దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటి అనే అన్ని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీపావళి రోజు ప్రదోష కాలంలో చేసే లక్ష్మీ పూజ ఎంత విశేషమైన ఫలితాలను ఇస్తుందో అంతకంటే విశేషమైన ఫలితాలని ఈ అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఇస్తుందండి. మనం అర్ధరాత్రి లక్ష్మీ పూజని దీపావళి రోజు మాత్రమే చేస్తామండి. ఈ సంవత్సరంలో ఈ ఒక్కరోజు కష్టపడితే చాలండి, మీకున్న ఆర్థిక సమస్యలు కానీ, డబ్బులు ఎవరికన్నా ఇచ్చి తిరిగి రాకపోవడం, అలాగే చేతిలో డబ్బులు నిలబడకపోవడం, వృధాగా డబ్బులు ఖర్చు అయిపోవడం అనే అనేక సమస్యలన్నీ తొలగిపోతాయండి. అలాగే ఈ విధంగా దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సిరి సంపదలు కూడా కలుగుతాయండి. మనకి దీపావళి అర్ధరాత్రి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలండి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ విధంగా దీపావళి రోజు మనం ఇలా పూజ చేసుకున్నట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, అలాగే ఇంట్లో ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ పూజ వచ్చేసరికి మీరు నట్టింట్లో హాల్లో మధ్యలో చేసుకోవాలండి. ఇంకా అయితే మనము దీంతో పాటు పూజ అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న పని అయితే చేయాలండి. పూజ అయిపోయిన తర్వాత దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత మీరు మన ఇంట్లో 2 చాటలు ఉంటాయి కదండి, ఆ 2 చాటల్ని చప్పట్లలాగా కొట్టుకుంటూ ఇల్లంతా తిరగాలండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర 1 నిమిషం తలుపు తీసి అలా కొట్టేసి మళ్ళీ తలుపు వెంటనే మూసేసుకోండి. మెయిన్ గేట్తో పని లేదండి, మీ మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది తీసి సౌండ్ చేయండి. అలాగే వెనక డోర్ దీపావళి రోజు అర్ధరాత్రి రోజు మనం పూజ చేసుకున్నట్లయితే వెనక డోర్ అస్సలు తెరవకూడదండి. ఇదైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మేము ఆ విధంగా తలుపు తీయలేం, మాకు భయం ఉంది అని అనుకున్నట్లయితే ఆ పని చేయాల్సిన అవసరం లేదండి. అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేసుకుంటే చాలన్నమాట. అలాగే ఇప్పుడు ఈ పూజ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు కానీ మీరు అష్టదళ పద్మం ముగ్గు మాత్రం వేసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే లోటస్ పువ్వు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఆ 2 పూలు అంటే ఇష్టం కాబట్టి. ఇక్కడ ఆ ప్రాంగణంలో మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాంగణంలో పసుపు పూసి మంచిగా ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకుమలు అనేది వేసుకోవచ్చండి. ఇంకా ఆ తర్వాత పూలు కూడా వేసేసుకోవాలి. ఈ పూజ మనం పూజ గదిలో ప్లేస్ ఉంటే అక్కడనే చేసుకోవచ్చు, కానీ మెయిన్గా ఇంపార్టెంట్గా నట్టింట్లోనే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఒక ఇత్తడి పళ్ళెం పెట్టేసుకొని దానిపైన తమలపాకు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ తమలపాకు కాడ తీసేసి లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉన్నది తీయకూడదని, సపరేట్గా ఏదైనా ఉంటే విగ్రహం కానీ పటం కానీ ఉంటే అలా తీసుకోండి. లేదు అనుకుంటే పసుపు ముద్దతో తయారు చేసుకుని పెట్టుకోవచ్చు, లేదంటే 1 రూపీ కాయిన్కి గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ రూపంలో అమ్మవారిని భావిస్తైనా చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర అమ్మవారివి మట్టి విగ్రహాలు ఉంటాయి కదండి, అవైనా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కాకపోతే పసుపు ముద్ద కానీ 1 రూపీ కాయిన్ కానీ యూజ్ చేయండి. అంతేకాని పూజ గదిలో ఉన్న పటాలు మాత్రం కదపొద్దు. ఆ తర్వాత చుట్టూ దీపాలు 5 దీపాలన్నా ఉండాలండి. కనీసము 5 దీపాలను తమలపాకు పైన పెట్టేసి ఈ విధంగా దీపాలనేది అలంకరించుకోండి. ముఖ్యంగా ఈ చాటల శబ్దం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుందండి, ఇది గుర్తుపెట్టుకొని. ఇంకొక విషయం ఏంటంటే దీపావళి రోజు మనం బాణాసంచా అనేది కంపల్సరీగా కాలుస్తాం కదండి. బాణాసంచా అనేది కాల్చిన తర్వాత ఆ ప్లేస్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసేయాలండి. అలాంటప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనమాట, ఈ అర్ధరాత్రి పూజ చేస్తే. ఇంకా అలాగే చేసినా చేయకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆ చెత్త అంతా క్లీన్ చేసేసేయండి. అలాగే బయట ద్వారలక్ష్మి దగ్గర మనం దీపాలు వెలిగిస్తాం కదా, అది మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు అవి వెలుగుతూనే ఉండేట్టుగా చూసుకోండి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర పూజ చేసిన బయట ద్వారలక్ష్మి దగ్గర దీపాలు వెలిగిస్తాం కదా, ఈ రెండిట్లో మీరు నువ్వుల నూనె ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ వీడియో కోసం ఈ విధంగా ఆవు నెయ్యి దీపాలు ఉపయోగిస్తున్నాను, కానీ దీపావళి రోజు మీరు మాత్రం నువ్వుల నూనెతో పూజ గదిలో, అలాగే ఈ అర్ధరాత్రి సమయం పూజలో, అలాగే ద్వారలక్ష్మి దగ్గర ఖచ్చితంగా నువ్వుల నూనె ఉపయోగించండి. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా దీపాలను వెలిగించేసుకొని అమ్మవారికి ఇప్పుడు లక్ష్మీ గవ్వలు 1 రూపీ కాయిన్స్ 1 రూపీ కాయిన్ శబ్దం ఖచ్చితంగా ఆ రోజు చెయ్యండి. మార్నింగ్ పూజ చేసిన, ఈవినింగ్ పూజ చేసిన, ఈ విధంగా అర్ధరాత్రి పూజ చేసిన 1 రూపీ కాయిన్ శబ్దం ఖచ్చితంగా చేయండి. లక్ష్మీదేవికి చిల్లర శబ్దం అంటే చాలా ఇష్టం.
ఇంకా ఆ తర్వాత ఈ విధంగా మన దగ్గర ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువులతో అర్చన చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీరు కుంకుమార్చన కూడా చేసుకోండి. ఇంకా ఈ విధంగానే పూజ చేసుకోవాలండి. ఇప్పుడు నేను అర్ధరాత్రి లక్ష్మీ పూజ టైమింగ్స్, అలాగే లక్ష్మీదేవి పూజ దీపావళి రోజు ఎప్పుడు చేయాలో ఆ టైమింగ్స్ అనేవి చెప్పేస్తున్నానండి. ఇప్పుడు దీపావళి రోజు మనకి అమావాస్య తిథి వచ్చేసి అక్టోబర్ 20, 2025 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 2:30 నుండి మంగళవారం 21 అక్టోబర్ 2025 సంవత్సరం సాయంత్రం 4:05 వరకు అయితే ఉండండి. దీపావళి మనం ఎప్పుడు జరుపుకోవాలంటే అక్టోబర్ 20వ తారీఖు జరుపుకోవాలండి. ఇంకా దీపావళి రోజు మనం లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే అక్టోబర్ 20 సాయంత్రం 5:37 నుండి 7:13 లోపు మీరు లక్ష్మీ పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత దీపావళి రోజున ప్రదోషకాల సమయంలో ఈ విధంగా దానాలు అయితే కొన్ని చేయాలండి. ఈ దానాలు చేసినట్టు ద్వారా అక్షయమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఆ టైమింగ్స్ ప్రదోషకాల టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 5:37 నుంచి రాత్రి 7:13 వరకు అండి. ఇంకా ఆ తర్వాత అర్ధరాత్రి లక్ష్మీ పూజ సమయం వచ్చేసి అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేసుకునే నిశ్చిత సమయం వచ్చేసి అక్టోబర్ 20, 2025 సంవత్సరం 11:28 నుండి 12:17 వరకు అండి. మీరు అర్ధరాత్రి లక్ష్మీ పూజ చేసే టైంలో ఆ రూమ్లో ఎవరు పనుకోకుండా నిద్రపోకుండా ఉండేట్టుకు చూసుకోండి. ఇది ఒక్కరోజు చేయండి, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఇంట్లో శిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా మనం పాలల్లో కొద్దిగా బెల్లం వేసి పెట్టవచ్చు, లేదంటే పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యంగా పెట్టవచ్చండి అర్ధరాత్రి లక్ష్మీ పూజ సమయంలో. ఈ విధంగా పూజ అయితే ఖచ్చితంగా చేసుకోండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ వెంటే ఉంటుంది. అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేయండి. అలాగే ద్వారం దగ్గర దీపాలు కంటిన్యూస్గా మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు వెలుగుతున్నట్టుగా చూసుకోండి. పూజ గదిలో కూడా ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.